ఉత్తరాదిలో పుట్టిన జాతీయ రాజకీయ పార్టీలకు కొరకరాని కొయ్య తమిళనాడు రాజకీయాలు. ఏనాడు లేని విధంగా వేసవికి ముందే తమిళనాడులో పొలిటికల్ హీట్ రాసుకుంది. ఇప్పటి వరకు అంటే 6 దశాబ్దాలుగా కేవలం 2 ద్రవిడ పార్టీలే నువ్వా నేనా అని తమిళనాడును పాలిస్తుంటే తాజాగా మరో 2 పార్టీలు తెరంగేట్రం చేశాయి. సినీ స్టార్ విజయ్ టీవీకే పార్టీ దళపతిగా అవతరించారు. ఇక మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా తన ప్రతాపాన్ని చూపించేందుకు కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణలు తమిళ తంబేలను పలకరిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి అన్నా డిఎంకేను నిర్వీర్యం చేసే వ్యూహంలో డిఎంకే అధినేత స్టాలిన్ ఒక అడుగు ముందుకేస్తే ఏఐడిఎంకే తాజా అధినేత పళనిస్వామి సంగతి తేల్చేందుకు తమిళ నాయకురాలు నాగమ్మ శశికళ సన్నద్ధం అవుతోంది. ఇంతకీ తమిళనాడు సీఎం సీటు ఎవరి సొంతం అవుతుంది, ఎవరు ఎలాంటి స్కెచ్లు వేస్తున్నారో ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. ఇక తరతరాల రాజకీయాలకు చర్మాంకం పాడేందుకు నవతరం యువతను తమిళగ వెట్రి కళగం ఆకర్షిస్తున్న సమయంలో తాజాగా ఇల్లాలు కుంపటి సెగ తమిళనాట ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక 20 ఏళ్ల తర్వాత ఏఐడిఎంకే ప్రచారంతో 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టిన బీజేపీ తాజా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సరికొత్త కలగూర గంపను సృష్టించే యాగంలో తలమునకలవుతుంది. ఇలా తమిళనాట పంచభూతాల రాజకీయ కేళీలో యంత్రాంగం, తంత్రాంగం స్థితిగతి పరిశీలిద్దాం. జయలలితకు అత్యంత సన్నిహితుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ పన్నీర్ సెల్వం తన కుమారుడు రవీంద్రనాథ్ను డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమ మాతృ సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. తండ్రి కొడుకులిద్దరూ ఫిబ్రవరి 27న డిఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేముంది, ఏఐడిఎంకే దుర్భేద్య కోట దక్షిణ తమిళనాడులో తేవార్ సామాజిక వర్గ ఓట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా డిఎంకే ఈ ఎత్తుగడ వేసింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న డిఎంకే తాజాగా సొంతింటిలోని ప్రత్యర్థి బలాన్ని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని బీజేపీ అగ్ర నాయకత్వానికి తమిళనాడు క్షేత్రస్థాయి రాజకీయాలకు మధ్య ఓ పన్నీర్ సెల్వం ఒక వారధిగా నిలిచారు. బీజేపీ మాట వినే ఏకైక పెద్ద నేత ఆయనే. ఇప్పుడు డిఎంకేలో చేరడంతో బీజేపీకి ఒక నమ్మక మిత్రుణ్ణి బీజేపీ కోల్పోయింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఓపీఎస్ సామాజిక వర్గం మద్దతు బీజేపీకి దూరమైంది. ఇక చిరకాల ప్రత్యర్థి ఏఐడిఎంకే పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఇలా డిఎంకే అధినేత స్టాలిన్ తన సరికొత్త రాజకీయ మంత్రాంగంతో ఒకే దెబ్బకు 2 పిట్టల్ని తోలేశారు. ఇక మిగిలింది టీవీకే దళపతి విజయ్. మాస్ ఇమేజ్ కి క్లీన్ ఇమేజ్ ప్రశ్న సంధించారు. ప్రత్యర్థుల బలగాన్ని దెబ్బతీయడానికి ఆకస్మిక వ్యూహాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. తమిళగ వెట్రి కళగం దళపతి విజయ్ తన రాజకీయ పరుగులో దూకుడు పెంచారు. స్వతంత్రంగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. బేలూరు ర్యాలీలో ఇటీవల విజయ్ మాట్లాడుతూ ఈ పోరాటం తమిళనాడు వర్సెస్ ఢిల్లీ షా కాదు, నేరుగా టీవీకే వర్సెస్ డిఎంకే అని ప్రకటించి సంచలనం సృష్టించారు. యువజనం మార్పు కోరుకునే ఓటర్లపై టీవీకే దృష్టి పెట్టింది. పాత తరం రాజకీయాలకు భిన్నంగా సరికొత్త విధానాలతో విజయ్ జనంలోకి దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును, తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దళపతి విజయ్ ఇప్పటి వరకు కేవలం సినిమా మాస్ హీరో మాత్రమే, కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ మాస్ లీడర్ అనే సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. కేవలం డిఎంకే మాత్రమే తమిళ వారసత్వాన్ని కాపాడగలదు అనే వాదనను విజయ్ బద్దలు కొడుతున్నారు. సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే సిద్ధాంతాన్ని ఎంచుకుని తనను తాను ఒక బాధ్యతాయుత రాష్ట్ర నాయకుడిగా మలుచుకుంటున్నారు. 2026 ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోయే లక్షలాది మంది యువతకు విజయ్ ఒక రోల్ మోడల్ గా కనిపిస్తున్నారు. క్లీన్ ఇమేజ్ తో వస్తున్న నాయకుడిగా ఆయనకు ఇమేజ్ పెరుగుతోంది. దళపతి విజయ్ మేనిఫెస్టోలో మహిళా సాధికారత, విద్యారంగంపై శ్రద్ధ వల్ల కేవలం మాస్ ఆడియన్సే కాకుండా మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు కూడా ఆయనను తమ సొంత మనిషిగా చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఎంట్రీ, ఓపీఎస్ డిఎంకేలో చేరిక పరిణామాల మధ్య విజయ్ తన మాస్ ఇమేజ్ ను ఓట్లుగా ఎలా మారుస్తారనేది ఇప్పుడు అందరినీ వేధించే ప్రశ్న. టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ కు ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని సంగీత తన 12 పేజీల విడాకుల పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్ 2021లోనే గుర్తించినట్లు ఆమె ఆరోపించారు. ఆ నటితో సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ ఆయన కొనసాగించారని, ఇది తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆ నటి విజయ్ తో కలిసి విదేశీ పర్యటనలు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు విజయ్ వాటిని ఖండించలేదని, ఇది తనకు, తన పిల్లలకు బహిరంగంగా అవమానకరంగా మారిందని సంగీత ఆరోపించారు. విజయ్ తనను సామాజిక, వృత్తిపర కార్యక్రమాలకు దూరం చేశారని, ఆర్థిక ఆంక్షలు విధించారని, తమ మధ్య దాంపత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని ఆమె పిటిషన్ లో వివరించారు.
చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఏప్రిల్ 20, 2026న వ్యక్తిగతంగా హాజరు కావాలని విజయ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ్ తన రాజకీయ జీవితాన్ని ఈ 2026 ఎన్నికలతో ప్రారంభించిన కీలక సమయంలో ఈ వివాదం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. సినిమా నటుడుగా భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడుగా తనను తాను నిరూపించుకోవాల్సిన తరుణంలో ఈ విడాకుల వివాదం ఖచ్చితంగా ఒక సవాలుగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకం. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి నేతలకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఒకవేళ ఈ వివాదం కోర్టులో ముదిరి సంగీత ఆరోపణలు నిజమని ప్రజలు భావిస్తే మహిళా ఓటర్లలో విజయ్ పట్ల నమ్మదగ్గ వ్యక్తి అనే ఇమేజ్ దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పుడూ లూప్ హోల్స్ కోసం వెతుకుతుంటారు. డిఎంకే, ఏఐడిఎంకే వంటి ప్రత్యర్థులు నేరుగా విమర్శించకపోయినా సోషల్ మీడియా వేదికగా సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని వాడు రాష్ట్రాన్ని ఎలా ఏలుతాడనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది. విజయ్ కున్న అతిపెద్ద బలం ఆయన అభిమాన గడం. అభిమానులు సాధారణంగా ఇలాంటి వ్యక్తిగత విషయాలను పట్టించుకోరు. విజయ్ ను ఒక నాయకుడిగా మాత్రమే చూస్తారు. కాబట్టి యువత ఓట్లు చీలే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడి వ్యక్తిగత జీవితంలో వివాదాలు రావడం ఆయన నైతికతపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుంది. దీనిని ఆయన ఎలా మేనేజ్ చేస్తారనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తమిళనాడు ప్రజలు సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూస్తారా లేదా ఒక రోల్ మోడల్ నాయకుడిని కోరుకుంటారా అన్నది 2026 ఎన్నికలే తేల్చాలి. ఇక టీవీకే అధినేత విజయ్ పై వ్యక్తిగత జీవితంపై దుమారాన్ని కాసేపు పక్కన పెడితే తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఏఐడిఎంకే గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ఓపీఎస్ డిఎంకేలోకి వెళ్లడం, శశికళ కొత్త పార్టీ ప్రకటించడం వల్ల ఈపీఎస్ నాయకత్వంలోని ఏఐడిఎంకే అల్లాడి తల్లడిల్లిపోతుంది. ఎందుకంటే ఏఐడిఎంకే ఓటు బ్యాంకుకు చిల్లుపడుతుంది. శశికళ, ఓపీఎస్ ఇద్దరు తేవార్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు. ఓపీఎస్ డిఎంకేలో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. శశికళ కొత్త పార్టీ పెడితే ఏఐడిఎంకే సంప్రదాయ ఓట్లు, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఆమె వైపు మళ్లే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇది ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ పై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐడిఎంకే కు బీజేపీతో పొత్తు అనివార్యం అనే వాదన వినిపిస్తుంది. ఓపీఎస్, శశికళ, టీటీవీ దినకరన్ దూరమయ్యారు. ఈపీఎస్ ఒంటరిగా డిఎంకే కూటమిని ఎదుర్కోవడం కష్టతరం. డిఎంకే కు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమి కట్టాలంటే బీజేపీ వంటి జాతీయ పార్టీ అండ అవసరం. దీనివల్ల నిధులు, కేంద్ర స్థాయి మద్దతు లభిస్తాయి. ఒకవేళ బీజేపీ, విజయ్ కలిస్తే ఏఐడిఎంకే 3వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. అది జరగకూడదంటే ఈపీఎస్ మళ్లీ బీజేపీతో రాజీ పడక తప్పదు. బీజేపీతో కలిస్తే మైనార్టీ ఓట్లు దూరం అవుతాయని ఈపీఎస్ భయం. అందుకే ఆయన ఇప్పటి వరకు పొత్తుపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఫిబ్రవరి 2026 నాటి తాజా పరిణామాలు చూస్తుంటే డిఎంకేను ఢీ కొట్టడానికి బీజేపీ ప్లస్ ఏఐడిఎంకే కలవక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో తమిళనాడు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగా ఎడప్పాడి పళనిస్వామి చిన్నమ్మకు ప్రధాన శత్రువు. ఆమె జైలుకు వెళ్లే ముందు ఈపీఎస్ ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆయనే ఆమెను పార్టీ నుండి బహిష్కరించి పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె పార్టీని మళ్లీ దక్కించుకోవడమో లేదా ఈపీఎస్ ను ఓడించడమో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. శశికళ రాక వల్ల డిఎంకేకి పరోక్షంగా రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఏఐడిఎంకే మరింత బలహీనపడుతుంది. తమిళనాడులోని అత్యంత శక్తివంతమైన తేవార్ సామాజిక వర్గం ఓట్లపై ప్రభావం చూపుతుంది. శశికళ స్వయంగా తేవార్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దక్షిణ, మధ్య తమిళనాడులోని సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ఈ వర్గం ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి. దశాబ్దాలుగా తేవార్ సామాజిక వర్గం ఏఐడిఎంకే కు వెన్నెముకగా ఉంది. ఇప్పుడు శశికళ రంగంలోకి దిగడంతో ఈ ఓట్లు ఏఐడిఎంకే, ప్రస్తుత ఈపీఎస్ వర్గం శశికళ కొత్త పార్టీ మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది. ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ మైండ్ గేమ్, అటు గేమ్ చేంజర్ టీవీకే దళపతి విజయ్ దెబ్బతో జాతీయ పార్టీ బీజేపీ బావురుమంటుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడిఎంకేతో జతకట్టి 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రస్తుతం అసెంబ్లీలో వానతి శ్రీనివాసన్, నైనార్ నాగేంద్రన్ కలిపి మొత్తం 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే 2026 ఎన్నికల్లో 20 నుండి 30 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే అవకాశం ఉన్న 65 స్థానాలను బీజేపీ గుర్తించింది. ఆ స్థానాల్లో ప్రత్యేక దృష్టి సారించింది. డిఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని, ఏఐడిఎంకే బలహీనపడిన చోట తమ ముద్ర వేయాలని బీజేపీ భావిస్తుంది. కానీ కథ
కథ అడ్డం తిరిగింది. బీజేపీకి పెద్ద దెబ్బ తగిలింది. ఏఐడిఎంకే నేత పన్నీర్ సెల్వం డిఎంకే గోడ దూకేశాడు. ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు ఉండబోదని ఏఐడిఎంకే చీఫ్ పళనిస్వామి ఖరాఖండిగా చెబుతున్నారు. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు రావట్లేదనేది ఈపీఎస్ గట్టి నమ్మకం. ఈ స్థితిలో బలమైన కూటమి లేకపోతే తమిళనాడులో బీజేపీ ఒంటరిగా గెలవడం చాలా కష్టం. శశికళ సొంత పార్టీ పెట్టడం వల్ల ఏఐడిఎంకే ఓట్లు చీలుతాయి. పోనీ ఆమెతో పొత్తు పెట్టుకుంటే పళనిస్వామి మరింత దూరం అవుతారు. విజయ్ తన సిద్ధాంతాల్లో బీజేపీని విమర్శిస్తున్నారు కాబట్టి ఆయనతో పొత్తు కూడా బీజేపీకి ప్రస్తుతానికి అసాధ్యంగానే కనిపిస్తుంది. పీఎంకే, ఎండీఎంకే వంటి చిన్న పార్టీలను శశికళ వర్గాన్ని కలుపుకుని ఒక మూడో కూటమిని నడిపించడం ఒక దారి కాగా బీజేపీ ప్రస్తుతం ఒక క్లిష్టమైన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కరెంట్స్.